హాయ్ వెల్కమ్ టు క్రియేటివ్ మైండ్స్ అండ్ గుడ్ ఈవినింగ్. మన లైఫ్లో మనం సంపాదించిన దాంట్లో సమ్ పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ని సేవ్ చేస్తూ మనం రిటైర్మెంట్ అయ్యాక ఆ సేవింగ్స్తో ఒక హ్యాపీ లైఫ్ని లీడ్ చేయాలనుకుంటాం కదా. కానీ ప్రాక్టికల్గా మీరు చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 30 years అనుకోండి. మీ 30 years బ్యాక్ మీకు తెలిసే ఉంటుంది మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతుంటాయి. నార్మల్గా 3000 ఆర్ 4000. బట్ ఇప్పుడు మంత్లీ ఎక్స్పెన్సెస్ మీకు చూసినట్లయితే 50,000 60,000 వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి ఇంకా ఎక్కువగా కూడా ఉంటుంది. మనం యావరేజ్గా ఎక్స్పెన్సెస్ మంత్లీ వచ్చేసి 50,000 అనుకుందాం. మీకు తెలిసే ఉంటుంది 30 yearsకి ఒకసారి మన ఎక్స్పెండిచర్ ఇంటూ 100 times అవుద్ది. సో దీన్ని బట్టి ఎంత అమౌంట్ మీరు మంత్లీ ఇన్వెస్ట్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్లో మీ రిటైర్మెంట్ అయ్యాక హ్యాపీ లైఫ్ని లీడ్ చేయొచ్చు అనేది నేను చెప్తాను. అండ్ చెప్పే ముందు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఎంటర్టైన్మెంట్కి చాలా టైం స్పెండ్ చేస్తూనే ఉంటారు. సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకోకుండా చూడండి. ఇది మీ లైఫ్కి సంబంధించింది. అండ్ ఏ పాయింట్లో అయినా మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్క్రీన్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ప్రజెంట్ మీ ఏజ్ 25 ఏళ్ళు అనుకోండి. మీ మంత్లీ ఎక్స్పెన్సెస్ ఇప్పుడు 50,000 దాకా అవుతుంది. ఆఫ్టర్ మీ రిటైర్మెంట్ తర్వాత అంటే మీకు 60 years వచ్చినప్పటికీ మీ మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయంటే 4,07,000 అవుతుంది. సో ఏంటి 50,000 నుంచి మంత్లీ ఆఫ్టర్ 30 years తర్వాత 4,00,000 అవుతుందా అంటే ఎస్, నేను ఆల్రెడీ చెప్పాను. ఎవ్రీ 30 yearsకి మన ఎక్స్పెండిచర్ ఇంటూ 10 times అయింది. సో ఇలా ఒకవేళ మీరు ఇప్పుడున్న లైఫ్ స్టైల్ని మీరు రిటైర్మెంట్ అయ్యాక కూడా లీడ్ చేయాలంటే మీరు మంత్లీ 7,000 కూడా ఇన్వెస్ట్ చేయగలిగితే మ్యూచువల్ ఫండ్స్లో యావరేజ్గా 15% రిటర్న్స్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన మీ అకౌంట్లో 9,77,00,000 క్రెడిట్ అయితే మీ రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసరికి. ఒకవేళ మీరు మంత్లీ ఇన్వెస్ట్ చేయలేము, ఇట్లా చిన్న అమౌంట్ వన్ టైం మేము ఇన్వెస్ట్ చేయగలుగుతాం లంసమ్ అమౌంట్ని అని అంటే 6,37,000 మీరు కూడా ఇన్వెస్ట్ చేయగలిగితే వన్ టైం యావరేజ్గా 15% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసిన మీరు 9,77,00,000 మీ సొంతం అయితే మీ రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసరికి. సో మీ అనుకున్న లైఫ్ స్టైల్ని మీరైతే లీడ్ చేయొచ్చు. ఒకవేళ మీ ప్రెజెంట్ ఏజ్ 30 years అనుకుంటే మీ మంత్లీ 12,000 to 30 రూపీస్ మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయగలిగితే 6,88,00,000 మీ సొంతం అవుతుంది మీ రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసరికి. ఒకవేళ మీ ఏజ్ 40 ఆర్ 41 ఆ మధ్యలో ఉంటే మంత్లీ నియర్గా 30,000 ఇన్వెస్ట్ చేయగలిగితే మాత్రమే 3,62,00,000 మీ సొంతం అవుతుంది మీ రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసరికి. మీరు అబ్జర్వ్ చేస్తున్నారా ఇక్కడ మీ ఏజ్ పెరిగే కొద్దీ ఇన్వెస్ట్మెంట్ కూడా మంత్లీ పెరుగుతూ వస్తుంది. సో అదే మీ ఏజ్ తక్కువ ఉన్నప్పుడే మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే ఎక్కువ రిటర్న్స్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ రిటైర్మెంట్ టైం కల్లా. ఒకవేళ లేదు మేము వన్ టైంలో ఇన్వెస్ట్ చేసేస్తాము, మా ఏజ్ ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది 40-41లో ఉన్నామంటే 25,00,000 ఇన్వెస్ట్ చేస్తే మీరు 3,62,00,000 రీచ్ అవ్వచ్చు మీ రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసరికి. ఒకవేళ మీరు మంత్లీ 12,000 ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, ఆ 12,000 కూడా ఒకటేసారి డెబిట్ అవ్వకుండా స్ప్లిట్ పెట్టుకోండి. ఒక మంత్లోనే 4 weeks ఉంటాయి. ఆ వీక్స్లో ఆ 12,000 స్ప్లిట్ అయ్యేలాగా బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే లాస్ పర్సంటేజ్ కూడా మీరు తగ్గించుకోవచ్చు అండ్ ఎక్కువ రిటర్న్స్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇలాగా మీ రిటైర్మెంట్ తగ్గట్టుగా మీ ఇన్వెస్ట్మెంట్ని ప్లాన్ చేసుకుంటే మాత్రం ఫర్దర్గా మీరు అనుకున్న లైఫ్ స్టైల్ కంటే బెస్ట్ లైఫ్ స్టైల్ని మీరు లీడ్ చేయొచ్చు. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.